every child with comfort and ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారు? మీకోసం నేను ఎప్పుడు కూడా ప్రార్థిస్తున్నాను. నేనే మీ ప్రార్థనకు జవాబిస్తాను. మీలో చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు కోరి నేను ప్రార్థన చేసిన తర్వాత నేను అన్నీ కూడా నోట్ చేసి కొద్దిగా నేను కొంచెం కాలం ప్రార్థనలో ఉన్నాను. వచ్చే నెల మా ఈ ఉపవాస కూటాలు ఉన్నాయి, దయచేసి ప్రార్థించండి. వీలైతే ఈ ఉపవాస కూటాల్లో దీనులకి, అంగహీనులకి, కుంటువారికి, గుడ్డువారికి, అలాగే విడోస్, హ్యాండిక్యాపెడ్, అనాథుల్లో అయిన వాళ్ళని పిలిచి మేము భోజనాలు పెట్టి వస్త్రాలు ఇస్తాం. ఈ ఉపవాస కూటాల గురించి మీరు ప్రార్థించి ఏమన్నా చిన్న కానుక పంపితే పంపించుకోండి. మే నెలలో మేము మీటింగ్స్ పెట్టినప్పుడు చాలామందికి వస్త్రాలు ఇచ్చాం. ఆగస్ట్ నెలలో మేము మీటింగ్స్ పెట్టి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా వస్త్రహీనులకు వస్త్రాలు ఇచ్చుటయు, దిక్కుమాలిన బిడ్డలకు మీరు ఆహారం పెట్టుటయో ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని రాయబడి ఉంది. ఆ లేఖను అనుసరించి మేము లేని వాళ్ళకి బట్టలు ఇస్తాం. కాబట్టి మీరు ఎవరైనా సరే కొరియర్లో కానీ బెడ్షీట్స్ కానీ బట్టలు కానీ మీరు పంపిస్తే, టవల్స్ కానీ మేము పంచిపెడతాం. మేము పంచిపెట్టినప్పుడు వీడియో తీసి మీకు చూపిస్తాం. అలాగే మరి మీ పేరు మీద మేము పంచిపెడతాం. మాకు ఒక 50 బెడ్షీట్స్, 50 టవల్స్, ఒక 70 శారీస్ కావాలి. మీరు ఎవరైనా సరే స్పాన్సర్ చేస్తే మీరు పంపించినా లేదా మేము కొని పంచిపెట్టమన్నా మేము పంచిపెడతాం. మరి వికలాంగులకి ఎక్కువ షార్ట్లు అడుగుతారు కాబట్టి షార్ట్స్, టీ షర్ట్స్ మేము కొని పంచిపెడతాం. ఇంచుమించుగా మేము అలా పంచిపెట్టినప్పుడు 50-70 వేలు లేక ₹1,00,000 కూడా ఖర్చు ఉంటుంది. మీరు ఎవరైనా సరే స్పాన్సర్ చేసుకుంటే అలా పంచిపెట్టుకున్నందువల్ల మీ బిడ్డలకు మీకు స్వస్థత, మనసులో నెమ్మది కలుగుతుంది. వచ్చే నెల 25 నుంచి 7 రోజులు ఉపవాస కూటాలు ఉంటాయి. ఈ కూటాల గురించి మీరు ప్రార్థించండి. మేము ఆ కూటాల్లోనే వస్త్రాలు వికలాంగులకి మేము పంచిపెడతాం. అలాగే ఈరోజు మేము ఒక వాక్యాన్ని మేము ముందు పెడుతున్నాను. దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని మీ ముందు పెడుతున్నాను. మరునాడు మరలా యోహాను అతని శిష్యుల ఇద్దరును నిలిచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. బైబిల్ గ్రంథంలోని చాలా అద్భుతమైన పరిచయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఎవరైనా సరే యేసును పరిచయం చేసే అలవాటు ఉంటే వాళ్ళు నిత్య జీవంలో ప్రథమ స్థానంలో ఉంటారు. బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసాలు ఇస్తుంటే ఆయనే మెస్సీ అని ఆ దినాల్లో కొందరు గుడ్డిగా నమ్మారు. ఆయన చెప్పలేదు, కానీ ఆయన ఎవరైనా సరే ప్రశ్నించాలంటే ఆ రోజుల్లో భయపడేవారు. ఏదైనా ప్రశ్నిస్తే ఏమంటాడో మళ్ళీ మనం శాపగ్రస్తులు అయిపోతాం అని భయపడేవాళ్ళు. అలాంటి భయంలో మరి యోహాను మరి కొంతమంది ఆయన దగ్గర శిష్యులుగా ఉండి పనిచేస్తున్నారు. యోహాను దగ్గర శిష్యుడిగా చేరిన మరొక యోహాను ఉన్నాడు. ఆ యోహాను యేసు ప్రభు దగ్గరికి శిష్యుడిగా చేరతాడు. అంటే యోహాను గారి దగ్గర శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో యోహాను అనే శిష్యుడు కూడా ఉన్నాడు.
ఎప్పుడైతే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఈయన ద్వారా రక్షణ, పాపక్షమాపణ, మోక్షానికి మార్గము, పరలోకం చేరాలంటే యేసును వెంబడించాలి అని యేసు గురించి, అంటే యేసు బాప్త్యం పొంది వెళ్ళిపోతున్నాడు. యేసుక్రీస్తు మెస్సయ్య అనడానికి అతనికి ఒక ఖచ్చితమైన ఆనవాలు ఉంది. యేసు ప్రభు ఎప్పుడైతే బాప్త్యం పొందుతాడో ఆయన నెత్తి మీదకి వచ్చి ఏం వాళ్తుంది? పావురం వాళ్తుంది. ఆ పావురం వాలినప్పుడు ఒక శబ్దం వినబడుతుంది ఆకాశంలోంచి తెరవబడి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయనను ఎవరైతే వెంబడిస్తారో, ఈయనను ఎవరైతే నమ్ముతారో నిత్య జీవానికి మార్గము ఆ యేసే. యేసును నమ్మకపోతే నరకం, యేసును అంగీకరిస్తే మోక్షం. ఇలాంటి మాటలు ఆకాశం నుంచి ధ్వనించినప్పుడు ఖచ్చితమైన నిదర్శనం యోహాను గారికి ఆనవాలు దొరికిసింది. ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏం చేశాడంటే, ఆయనే లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన వెంబడించండి. ఇప్పుడు దాకా మీరు నన్ను వెంబడించారు, కానీ నేను మెస్సేని కాదు, నేను వెలుగును కాదు. యేసే వెలుగయ్యి ఉన్నాడు, యేసే లోకరక్షకుడు, యేసే లోకానికి కళ్యాణం, యేసుక్రీస్తు ద్వారాగా పాపక్షమాపణ, యేసుక్రీస్తు ద్వారాగా రక్షణ, విడుదల, స్వస్థత, మనశ్శాంతి అన్నీ యేసులోనే ఉన్నాయి అని బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్పగానే యేసు దగ్గర ఉన్నారు ఇద్దరు శిష్యులు. అంటే అటు యేసుకి ఇటు యోహానికి మధ్యన ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక శిష్యుని పేరు యోహాను అయి ఉండవచ్చని కొందరు అభిప్రాయం. అయితే ఇద్దరు వెంటనే యేసు వెంబడి పడ్డారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా యేసు కోసమే అన్వేషిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా, అన్ని మతాలు కూడా నిత్యజీవం మార్గం కోసం అన్వేషిస్తూ ఉన్నాయి. ఆ దినాల్లో మొదటి శతాబ్దంలో ఆ మార్గం భూమి మీదకి వచ్చేసింది. పరలోకంలో ఉండవలసిన దేవాది దేవుడు శరీర ఆకారంలో మానవ రూపంలో భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడైతే వచ్చాడో ఆయన గురించి ప్రకటించింది ఎవరో తెలుసా? మొదటి శతాబ్దంలో మొదటి ప్రవక్త బాప్తిస్మ ఇచ్చు యోహాను. ఈ యోహాను ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఈయన దగ్గర ఉన్న శిష్యులు యేసును వెంబడించడం మొదలుపెట్టారు. అప్పుడు వెంటనే రబ్బీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అన్నప్పుడు వచ్చి చూడండి అన్నాడు యేసు ప్రభు. సరే వీరు వెళ్ళారు. వెళ్తే వీరు ఆ రాత్రి బస చేశారు. తర్వాత యేసు ప్రభు యొక్క ఆ శిష్యులుగా వీళ్ళు జాయిన్ అయ్యారు. మరో మాట ఇందులోనే 45వ వచనం, ఫిలిప్పు నతనయేలును యేసు యొద్దకు నడిపించి పరలోక గవిని మీద పేర్లు ఇద్దరు వ్రాయించుకున్నారు. అంటే ఇప్పుడు ఫిలిప్పు నతనయేలును యేసుకు పరిచయం చేస్తున్నాడు. మొట్టమొదట యేసును పరిచయం చేసింది ఎవరంటే బాప్తిస్మ ఇచ్చే యోహానే పరిచయం చేశాడు. ఆ తర్వాత ఫిలిప్పు. అయితే ఈ ఫిలిప్పు కంటే ముందు 41వ వచనం 42వ వచనం, ఆంద్రేయ పేతురును క్రీస్తుకు పరిచయం చేశాను. పేతురు 3000 మంది పైగా, అంటే 5000 మందిని క్రీస్తు వైపు నడిపించాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. యేసును ఎప్పుడైతే అనుసరించారో మొట్టమొదట ఆంద్రేయ స్పందించాడు. ఆంద్రేయ ఎప్పుడైతే పేతురును యేసు చేతకు నడిపించాడో ప్రపంచ సంఘ కాపర్లో కల్లా మొదటి కాపర్ పేరు పేతురు. ఇంతకీ పేతురుని యేసు చేతకు నడిపించిన ఆంద్రేయ గొప్పవాడా, పేతురు గొప్పవాడా? ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు అనేది కాదు, ఎవరి వల్ల గొప్ప పరిచయం జరుగుతుందో అనేది అది గొప్ప సంగతి. ఫర్ ఎగ్జాంపుల్గా నేనున్నానండి, నన్ను క్రీస్తులకు నడిపించింది మా అమ్మే, నా దైవజనురాలు మా అమ్మే. మా అమ్మ లేదు, నాకు ఆత్మీయ ఆహారం పెట్టిన దైవజనురాలకే అన్మ్యారీడ్, ఆవిడ వృద్ధురాలు. ఆవిడ మహా 2 సంవత్సరాలు నాతో ఉంది. ఆ తర్వాత ఆవిడ ప్రభుని నిద్రించారు, అమ్మ నిద్రించింది. ఇప్పుడు నాకు దైవజనులు ఎవరూ లేరు. అమ్మ లేదు నడిపించింది, దైవజనురాలు లేరు, వాళ్ళకి ఎవరూ లేరు, అన్మ్యారీడ్ కాబట్టి. ఇప్పుడు నేను చూడండి, వాళ్ళు ఏం చెప్పారంటే నీవు ప్రపంచంలో మంచి పరిచయం చేస్తానని ప్రవచించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. చూడండి దేవుడు ఎంత ఆశ్చర్యమో, ఆయన కార్యాలు ఎంత ఘనమైనవి, ఎంత గంభీరం, ఎంత ఆశ్చర్యం. నా కోసం అలా ప్రవచించినప్పుడు ఘనమైన సేవకులు అక్కడ ఉన్నారు, గనులైన వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆస్తులు డబ్బు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆమె ప్రవచించినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు కదా వీడొక అనాథ, వీడికి చదువు లేదు, జ్ఞానం లేదు, డబ్బు లేదు, హోదా లేదు.
అవన్నీ బూటకాలు, అవి ఎలా జరుగుతాయి మేము చూస్తాం అనుకున్నారు. వాళ్ళు ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నారు. అరే బాబు నిజమే, 40 years బ్యాక్లో అన్నది నిజ జీవితంలో జరిగింది నిజమే అని. వాళ్ళు అన్నది నెరవేరడానికి జస్ట్ 15 లేదా 20 years అంతే. వాళ్ళు ప్రవచనాలు నెరవేరడానికి ఒక్క 15 సంవత్సరాల గ్యాప్ మధ్యలో. ఎందుకంటే ఈ 15 సంవత్సరాల్లో నేను బాలుని కాడు బొంబాయిలో చదువుకున్నాను. బైబిల్ని తెలుగు హిందీలోకి అనువాదం ఎలా చేయాలనేది నేర్చుకున్నాను, చదువుకున్నాను. ఇంగ్లీష్ హిందీ స్టడీ చేశాను, బైబిల్ బాగా చదివాను. ఆ తర్వాత నాకు పిలుపు వచ్చింది, అది పూర్తి అయ్యేటట్టుగా నాకు పిలుపు వచ్చింది. నువ్వు ఫుల్ టైం సేవ చేయాలని వచ్చాను. బుక్స్ రాశాను, వచ్చాను. యూట్యూబర్గా నేను ఇప్పటికీ 15 ఏళ్ళుగా నేను యూట్యూబ్గా, అంతకుముందు టీవీలో చెప్పాను, యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్ కూడా క్యాచ్ చేశాను. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో, అనేక స్టేట్లలో, మహానగరాల్లో, రిషికేశ్, ఢిల్లీ, బొంబాయి, గుజరాత్, హైదరాబాద్, గుంటూరు, చెన్నై, విశాఖపట్నం, మెయిన్ మహానగరాల్లోకి వెళ్ళి వాక్యం చెప్పడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఈ సువార్తలో పాలిభాగస్తులు పోలీసులు కూడా ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీలు ఉన్నారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పిల్లల విజ్ఞాపన శిబిరం అనేది మేము పెట్టాక, అది పెట్టి మేము 35 సంవత్సరాల్లో చాలామంది బ్యాంక్ ఎంప్లాయీలు, మంచి ఉద్యోగస్తులు ఈ ఫ్రేట్ టవర్లోంచి వెళ్ళారు. ఈ ఫ్రేట్ టవర్ నుంచి పోలీసులు వెళ్ళారు. ఈ ఫ్రేట్ టవర్ నుంచి అనేకులు దీవించబడి గొప్ప ఎంప్లాయీలుగా ఉన్నారు. ఇండియాలో అనేకులు దైవజనులు అయ్యారు ఈ పరిచర్యలో. మా పరిచర్య ఎవరికి కనపడదు, పరలోకమందున దేవుడిగా కనపడుతుంది. మేము గొప్పగా ఎక్కడ కనపడం, ఎక్కడ ఫ్లెక్స్లో మేము ఫోటోలు ఎంచుకోము, ఎక్కడ కూడా కనపడం. ఐఎమ్ బ్రదర్. కానీ విజ్ఞాపన చేయడంలో నాకు చాలా సంతోషం. విజ్ఞాపన చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. కాబట్టి ఇక్కడ యేసును పరిచయం చేసింది ఎవరు? ఆంద్రేయ, పేతురు తీసుకొచ్చాడు. పేతురు మొత్తం క్యాపిటల్ సిటీకి, ప్రపంచానికి మొట్టమొదట దైవజనుడి పేరు పత్రాస్, పేతురు, కేపా, రాయి, సీమోన్ పేతురు, చాలా బిరుదులు ఉన్నాయండి. అందుకని మరి పీటర్ దేవుడు ఇంత గొప్ప సేవ చేశాక అతని పేరు పరలోక గవని మీద రాయబడింది. పరిచయం చేసిన ఆంధ్రయ పేరు కూడా పరలోక గవని మీద రాయబడింది. చాలా గొప్ప సంగతి. తర్వాత ఫిలిప్పు నతనీయులు తీసుకొచ్చాడు. ఫిలిప్పు దైవజనుడే, నతనీయులు కూడా దైవజనుడు అయ్యాడు. అయితే ఇప్పుడు ఇందులో ఒకరి తర్వాత ఒకరు పరిచయం చేసుకుంటూ వచ్చారు. మరొక విషయాన్ని మనం తెలుసుకోవాలి. రోమాపత్రిక 12:17 అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. ఈ మాట చూసారా? పౌలు గారు ఏం చెప్తున్నారు? అందరికీ యోగ్యమైనది అంటే పరలోకంలో ఉన్న దేవుడికి యోగ్యమైనది నువ్వు చేయగలుగుతున్నావా? పరలోక సంబంధమైన పనిని నువ్వు చేయగలిగితే భూలోక సంబంధమైన పనులు అధికారం దేవుడికి ఇస్తాడు. పరలోక సంబంధమైన పని మీద నీకు దృష్టి ఉంటే, దృక్పథం ఉంటే, పట్టు ఉంటే, అహర్నిశలు కష్టపడాలనే అభిప్రాయం నీకుంటే పరిశుద్ధాత్ముడు ఇట్టే నిన్ను ఆకర్షిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరిచి వాడుకుంటాడు. పుష్కలమైన ఆరోగ్యం ఇస్తాడు. 2 ఐశ్వర్యం ఇస్తాడు. 3 నీకు కావలసినవన్నీ ఇస్తాడు. నువ్వు ఎక్కడ అడుగుపెట్టిన ప్రాంతాన్ని సరిహద్దులు విశాలపరుస్తాడు. నువ్వు ఎవరిని టచ్ చేసినా వాళ్ళకి స్వస్థ కలుగుతుంది. ఎందుకనంటే నీ చేతిలో ఎప్పుడు కలం ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు గమనించారా? చేత్తో పెట్టుకొని మనము ఎప్పుడైతే రాస్తామో ఆ రాసినప్పుడు యేసుక్రీస్తు కోసం రాసేటప్పుడు ఆ ప్రతుల్లో యేసుక్రీస్తు ఉంటాడు. మనం రాసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అని రాస్తాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి, తండ్రి అయిన దేవుడి గురించి, పరిశుద్ధాత్మ గురించి రాస్తామో ఆ పరిశుద్ధాత్మలో ఉన్న ప్రభావం మెరకలో నీ చేతిలో ఉంటుంది. కాబట్టి నువ్వు ఎవరిని టచ్ చేస్తే ఆ శక్తి వారిలోకి వెళ్ళి వారిని టచ్ చేస్తుంది. వారు ఆత్మతో నింపబడతారు, రోగం నుంచి విడుదల పొందుతారు, షుగర్ బీపీ నుంచి విడుదల పొందుతారు. వారి బిడ్డలు భవిష్యత్తులో చాలా గొప్పలు అవుతారు. ఇది రియలీ. నేను చిన్నప్పుడు చాలామంది పిల్లల్ని టచ్ చేసి, నేను చిన్న పిల్లవాడిని, నేను ఏ పిల్లవాడితో టచ్ చేసి ప్రార్థన చేశానో, ఆశ్రయించానో వాళ్ళు గొప్ప దైవజనులుగా ఈ భూమి మీద వాడబడుతున్నారు. అది ఎంత గొప్ప సంగతి!
తర్వాత కాలంలో నేను కొంచెం పెద్ద అయ్యాక చాలామంది మీద టచ్ చేసి ప్రార్థన చేశాను. వాళ్ళందరూ కూడా స్వస్థత పొంది వాళ్ళు కూడా సేవకులు అయ్యారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు, కొందరు ప్రవక్తలుగా మారారు, కొందరు దైవజనులుగా మారారు. ఇందులో స్త్రీలు కూడా ఉన్నారు, పురుషులు స్త్రీలు కూడా ఉన్నారు. చూడండి ఎంత ఆశ్చర్యమో. ఈ బైబిల్లో అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, ఈ మాట పౌలు చెప్తూ ఉన్నాడు రోమ 12:17. అంటే మనము దేవుడి కోసం ఆలోచిస్తే మన కోసం దేవుడు ఆలోచిస్తాడు. మనము ఆయన పనిలో ఉంటే ఆయన మన పనిలో ఉంటాడు. మనము ఆయన పని చేయాలనుకుంటే మన కుటుంబాన్ని ఆయన చక్కబెడతాడు, మన బిజినెస్ని ఆయన చక్కబెడతాడు, మన జీవితాన్ని ఆయన చక్కబెడతాడు, మనకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు. నీవు ఆయన పనిలో ఉంటే ఆయన నీ పనులన్నీ అండర్ గ్రౌండ్ చేసేస్తాడు. ఒకరోజు నాకు 2 కాళ్ళు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యాక కూర్చొని వాకింగ్ చెప్పేవాడిని. ఒక సహోదరి రంసోడ నుంచి, ఆవిడ పేరు రామలక్ష్మి, ఆమె పెద్ద మేడం గారు హాస్టల్కి. ఆమె 3 గంటలకి తెల్లవారుజామున ప్రార్థన చేయమని నన్ను అడిగింది. 3 గంటలకు ఆవిడ ప్రార్థన చేసింది. అప్పుడు సెల్ ఫోన్లు కొత్తగా వస్తున్నాయి. అప్పుడు 20 years బ్యాక్ నేను ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు నన్ను అద్భుతంగా వాడుకున్నాడు. నేను సెల్లో ప్రార్థన చేస్తున్నాను, ఆవిడకి అగ్ని చేత నింపబడింది, పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఆవిడ భాషలతో మాట్లాడుతుంది, నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కోసం విజ్ఞాపన చేసేటప్పుడు ఆమె అంటాడికి ఆవిడ ఆశ్చర్యపోయింది. బ్రదరు, ఇన్ని వేల మంది ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళ కోసం నువ్వు ఎలా గుర్తుపెట్టుకున్నావు, ఎలా ప్రార్థన చేసావు, నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నది ఆవిడ. కాబట్టి నాకు 1,00,000 మంది కోసం ప్రార్థన చేస్తే నాకు అద్భుతమైన శక్తి వస్తుంది, విజ్ఞాపన చేస్తే నాకు శక్తి వస్తుంది. తండ్రి బ్యోలా కుటుంబాన్ని దీవించంటే నాకు శక్తి రాదు. తండ్రి మేనా కుటుంబాన్ని దీవించాను అనుకోండి, నాకు శక్తి రాదు. తండ్రి ఇలాగ ఒక్కొక్కరి కోసం వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేస్తే నాకు శక్తి రాదు. కానీ పేరును విజ్ఞాపన చేస్తూ వస్తుంది. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. దేవుడు నన్ను కోరేది విజ్ఞాపన. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, ప్రియుడా, నువ్వు చేసింది నేను గుర్తు చేసుకొని నీ కొరకు నేను విజ్ఞాపన చేయించున్నాను అని పౌలు అంటాడు. విజ్ఞాపన అనేది చాలా విలువైంది. నేను విజ్ఞాపన చేసినప్పుడు ఒక కుటుంబం కోసం నాకు ఊహించిన శక్తి నాలోకి వస్తుంది. అందుకని నేను విజ్ఞాపన చేస్తాను. నాకు విజ్ఞాపన చాలా ఇష్టం. ఎందుకంటే నేను మందిలోకి వచ్చినప్పుడు నాకు నేర్పింది విజ్ఞాపన. 2 ఉపవాసం, 3 వేకుజామున బైబిల్ చదవడం, 4 ఆరాధించుట, 5 రోడ్డు మీద సువార్త ప్రకటించడం, బహిరంగంగా సువార్త ప్రకటించడం. ప్రార్థించకుండా ఏమీ తినేవాడిని కాదు, ప్రార్థించకుండా ఏది ముట్టుకునేవాడిని కాదు, ప్రార్థించకుండా నీళ్ళు ముట్టుకోను, ప్రార్థించకుండా టీ స్నాక్స్ ముట్టుకోను, ప్రార్థించకుండా లంచ్ తీసుకోను, ప్రార్థించకుండా ఏది ముట్టుకోను. అది నా బాల్యంలో అలవాటైపోయింది. అది ఇప్పటికీ నా నరాల్లో జీర్ణించిపోయింది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా బహిరంగంగా ప్రార్థన చేసుకుని తింటాను. బహిరంగంగా కూడా ఒక హోటల్లోకి వెళ్ళినా సరే ప్రార్థన చేసుకుంటాను. వాళ్ళందరూ చూస్తారు, కానీ నేను సిగ్గుపడను. ఒక పెళ్ళిలోకి వెళ్ళి భోజనం చేస్తే అందరూ ఎదురుకుండా ప్రార్థన చేసుకుంటాను. వాళ్ళ పెళ్ళి వాళ్ళందరూ ఎలా చూస్తారు నన్ను, చూసుకొని వాళ్ళు కూడా నేర్చుకుంటారని ప్రార్థన చేస్తాను. నాకు సిగ్గు ఉండదు. బహిరంగ సువార్త చేయాలన్నా సిగ్గుపడను. బస్సులో, ట్రైన్లో, ఫ్లైట్లో, ఎక్కడ ప్రయాణం చేసినా సరే నేను సువార్త ప్రకటిస్తాను. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ఆల్వేస్ నేను అసలు భయపడను. ఎందుకంటే నేను కానీ ఈ లోకయాత్ర ముగిస్తే నా కోసం ఎవరు ఏడరు. నాన్న వాళ్ళు కన్నవాళ్ళు లేరు కదా. నాకు పరలోకం ఉంది, భూలోకంలో సహోదరులు ఉన్నారు. నేను వాళ్ళకి ముందే చెప్పాను, నా కోసం ఏడకండి, ఎక్కడైనా ప్రభువు నన్ను తీసుకోవచ్చు, కానీ మీరు ఎవరు కూడా నా గురించి బాధపడకండి ముందే చెప్పాను. ప్రియులారా, ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఇక్కడ రాస్తుంది. యోహాను సువార్త 4:28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఈయన క్రీస్తు కాడని ఆ ఊరు వారితో చెప్పగా ఒక్క స్త్రీ యేసును పరిచయం చేసింది ఊరు మొత్తానికి. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, 1000 కాదు, 10,000 కాదు, 1,00,000 కాదు, 2 లక్షలు కాదు. సమరయ ప్రదేశంలో ఇంచుమించుగా ఆ దినాల్లో 3 లక్షలు ఉన్నారని కొంతమంది అభిప్రాయాలు ఉన్నాయి. లక్షలాది మందిని యేసు వైపు నడిపించిందండి ఒక్క స్త్రీ, సమరయ స్త్రీ. వెరీ నైస్. నిజంగా ఈ స్త్రీ చాలా గొప్పదే. మరి బైబిల్లో అపోస్తుల కార్యం 4:13 వారు ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడిరి. అంటే
పరిశుద్ధాత్మ ప్రభావం నీలో ఉందనుకోండి, దానికి డబ్బుతో పని ఉండదు, విద్యతో పని ఉండదు. పరిశుద్ధాత్ముడు అన్ని విద్యలు వచ్చిన దేవుడు ఆయన. పరిశుద్ధాత్ముడికి అన్ని విద్యలు వచ్చు. పరిశుద్ధాత్ముడికి రాని విద్య అంటూ లేదు, రాని భాష అంటూ లేదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు నీలోకి ఎప్పుడైతే వస్తాడో నిస్వార్థంగా పని చేయాలి, ఇంట్రెస్ట్గా చేయాలి, అలుపెరగగా పని చేయాలి. అప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరించి వాడుకుంటాడు. ఇష్టపడి చేయాలి, కష్టం అనుకోకూడదు. ప్రతీది కూడా ఇష్టపడి చేయాలి. నేను ఏ ప్రాంతం వెళ్ళినా, నా ప్రాంతమైనా సరే 5 నిమిషాల్లోనే మొత్తం నెట్వర్క్ చేసేస్తాను. అంటే 10 రకాల పనులు 5 నిమిషాల్లో చేసేస్తాను. నేను వంట వండాలనుకోండి, 4 రకాల ఐటమ్స్ వండాలనుకోండి, 10 మందికి 4 రకాల ఐటమ్స్, ఎగ్స్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, వెజిటేబుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 10 రకాల ఐటమ్స్ వండడానికి గంటలో తయారు చేసుకుంటాను. అవి తయారు చేసేటప్పుడు చర్చిని కూడా శుభ్రం చేసేస్తాను. పరిసర ప్రాంతాలు నీట్గా ఉంచుతాను. నేను బట్టలు కూడా ఉతుకుతాను, వంట కూడా చేస్తాను, చర్చి కూడా నేనే ఊడుస్తాను, పార్టీ నేనే చర్చి ఊడుస్తాను, కాంగు కూడా నేనే ప్లే చేస్తాను, పాట కూడా నేనే పాడతాను, మెసేజ్ కూడా నేనే చేస్తాను. ప్రతి దాంట్లో కూడా దేవుడు నాకు కృపించాడు. ఏంటో తెలుసా? అన్ని పనులు 1 గంటలోనే చేసేస్తాను. చర్చి ఊడుస్తాను, ఇక్కడ కిచెన్లో చూసుకుంటాను, ఆ పని చేస్తాను. ఈ 2 పనులు అయ్యాక వాకింగ్ చెప్తాను, తర్వాత వీధిలోకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తాను, తర్వాత బుక్ రాస్తాను, తర్వాత యూట్యూబ్లో వాకింగ్ చెప్తాను. అన్నీ ఒకరోజే. దేవుడు మీ జీవితంలో నిన్ను కూడా వాడుకుని కాక ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం వింటున్న బిడ్డలు దీవించండి. నీ 2వ రాకడ కొరకు సిద్ధపరచండి. మహిమ ఘనత మీరు పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయు చూసిన, మిత్రులే నిలవకుండినా, ఆప్తులైన వారే హాని చేయు చూసిన, మిత్రులే నిలవకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నువ్వు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
జ్ఞానమంతా చూసి శక్తి దార పోసిన కష్టమే మిగులుచుండినా జ్ఞానమంతా చూసి శక్తి దార పోసిన నష్టమే మిగులుచుండినా శాపము బాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా కష్టకాల ముందు గుండె జారిపోయిన సత్యమే తెలియకుండునా